హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ఏపీ టెట్ కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు మనము ఒక టెట్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏంటంటే 2024 అక్టోబర్ 13వ తారీఖు షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ సెషన్ లో టెట్ కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్ లో ఎటువంటి బిట్స్ అనేవి అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి టెట్ ఎగ్జామ్ లో 91 నుంచి 114 వరకు టోటల్ గా 24 బిట్స్ అనేది మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ బిట్ 91 చూస్తే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, డివైడెడ్ బై ఇక్కడ కూడా మరొక ఈక్వేషన్ ఇచ్చాడు. దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఆప్షన్స్ లో ఏ ఆన్సర్ వస్తుందో చూడాలి. మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనకి డివిజన్ చేయమని అన్నాడు కదా. ఈ డివిజన్ చేయడానికి దేంతో డివిజన్ చేయాలి? ఈ ఈక్వేషన్ తో డివిజన్ చేయాలి. అంటే ఈ ఈక్వేషన్ అనేది ఇందులో ఉండేటట్టు మనం దాన్ని కామన్ తీసుకుంటే అప్పుడు ఆ రెండు క్యాన్సిల్ అయ్యి మనకు మిగిలిన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డివిజన్ చేయవలసిందంటే 3x తో డివిజన్ చేయాలి. ఇక్కడేమో 3x ఉంది, అలాగే ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకేముంది, x స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా ఒక x ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా y ఉంది. అలాగే ఇక్కడ 3x తోటి డివిజన్ చేయమంటే ఇక్కడేమో మైనస్ అనేది ఎక్స్ట్రాగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి మనము -xy అనేది కామన్ తీస్తే అప్పుడు ఇందులో చూడండి, మైనస్ కామన్ తీస్తావు, ఎక్స్ కామన్ తీస్తావు అంటే ఇంకొక ఎక్స్ ఉంటుంది, అలాగే 3 కూడా ఉంటుంది. 3 అనేది కామన్ తీయలేదు, y కూడా కామన్ తీస్తావు కాబట్టి 3x ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా 3x, ఇక్కడ 3x. ఆ విధంగా మనము డివిజన్ చేయవలసిన ఈక్వేషన్ తో మనం ఫాలో అయితే చాలు. ఇక్కడ -x అనేది కామన్ తీస్తావు, ఇక్కడ నువ్వు మైనస్ కామన్ తీస్తే ఇక్కడేమో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ మైనస్ పెట్టాలి. ఎందుకు? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 4 కామన్ తీయలేదు కాబట్టి రాసుకో. నెక్స్ట్ 4y రాసుకో. ఎందుకు? y అనేది ఇక్కడ ఒకటే బయటికి తీసావు కామన్. ఇక్కడేమో y స్క్వేర్ లో ఒక y పోతే ఇంకొక y ఉంటుంది. నెక్స్ట్ మైనస్ కామన్ తీసావు, xy కామన్ తీసావు, ఇంకేం మిగిలే ఇందులోనా మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఎందుకు? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది? 5 మిగిలింది, అలాగే z కూడా మిగిలింది. ఎందుకు? xy అనేది బయట కామన్ తీస్తావు. ఇప్పుడు దీని అంతటిని కూడా మనం -xy తో కామన్ తీస్తాం కాబట్టి దీని మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి? 3x - 4y 5z. ఇప్పుడు చూస్తే ఈ రెండు ఈక్వేషన్స్ కూడా ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయితే మనకు మిగిలింది ఏంటి? -xy అనేది మిగిలింది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే అడుగుతాడో మనకి డివిజన్ చేయడానికి ఏదైతే ఇచ్చాడో దానికి కంపారిజన్ చేసేటప్పుడు ఏదైతే మనం కామన్ తీస్తే డివిజన్ చేసేది అక్కడ కామన్ తీయగా మిగిలింది ఏదైతే మిగిలిందో ఆ రెండు ఈక్వల్ అయ్యేటట్టు చూసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. -xy వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 92ది, ఒక త్రిభుజంలో 3 మధ్యగత రేఖలు ఏ విధంగా ఉంటాయని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ముందు మధ్యగత రేఖ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇంగ్లీష్ లో మీడియన్ అని అంటారు. మనం ఏ ట్రయాంగిల్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజం తీసుకున్నాను. ముందు మనకు మధ్యగత రేఖ అంటే ఏంటి అంటే ఒక శీర్షం నుంచి దాని ఎదుటి భుజం ఏదైతే ఉంటుందో త్రిభుజంలో ఈ శీర్షానికి ఎదుటి భుజం ఇదే కదా, ఆపోజిట్ సైడ్. ఈ శీర్షం ఈ ఎదుటి భుజం తాలూకు మధ్య బిందువు గీచే రేఖనే మనం మధ్యగత రేఖగా చెప్తాము. ఈ శీర్షం నుంచి ఈ ఎదుటి భుజానికి మధ్య బిందువు గీసావు కదా, ఇది మనకు మధ్యగత రేఖ. మరి ఈ శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసే మధ్యగత రేఖ. మధ్యగత రేఖ ఏంటంటే ఆ భుజంలోనే మధ్య బిందువుకి ఎదుటి శీర్షం నుంచి గీసేది. మరి ఈ శీర్షం నుంచి ఈ భుజం తాలూకు మధ్య బిందువు గీసేది ఏమవుతుందంటే ఇది కూడా మధ్యగత రేఖ. కాబట్టి ఒక త్రిభుజానికి ఎన్ని మధ్యగత రేఖలు ఉంటాయంటే 3 ఉంటాయి. ఎందుకు? ప్రతి శీర్షం నుంచి ఎదుటి భుజం తాలూకు మధ్య బిందువు గీసేదే మనకి మధ్యగత రేఖ మీడియన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఈ త్రిభుజంలో చూసుకుంటే మనకు 3 మధ్యగత రేఖలు వచ్చాయని తెలిసింది. ఆ 3 మధ్యగత రేఖలు కూడా త్రిభుజానికి ఎక్కడ ఉన్నాయి? త్రిభుజానికి లోపలే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అల్పకోణ త్రిభుజం తీసుకున్నాం. ఒకవేళ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం తీసుకున్నాం. ఇప్పుడు దీనికి కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శీర్షం నుంచి ఎదుటి భుజం ఏది? ఇదే కదా, ఈ భుజానికి మధ్య బిందువు తీసుకో. నెక్స్ట్ ఈ శీర్షం నుంచి ఈ ఎదుటి భుజానికి మధ్య బిందువు, నెక్స్ట్ ఈ శీర్షం నుంచి ఎదుటి భుజానికి మధ్య బిందువు. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందంటే 3 మధ్యగత రేఖలు కూడా లోపలే వచ్చాయి. మనము ఒకవేళ లంబకోణ త్రిభుజం తీసుకున్నా కూడా సేమ్ అదే వస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ శీర్షం నుంచి ఎదుటి భుజానికి ఇది అవుతుంది, ఈ శీర్షంకి ఎదురు ఇది అవుతుంది, ఈ శీర్షం నుంచి ఎదుటి భుజానికి ఇది అవుతుంది. ఆ విధంగా ఒక శీర్షం నుంచి ఎదురు భుజం తాలూకా మధ్య బిందువుకి గీసే రేఖనే మనం మధ్యగత రేఖ మీడియన్ అంటాము. నువ్వు ఏ రకమైన త్రిభుజం తీసుకున్నా కూడా ఏమర్థం అవుతుంది? ఏ త్రిభుజంలో తీసుకున్నా మధ్యగత రేఖలు ఎల్లప్పుడూ కూడా లోపలే ఉంటున్నాయి అని అర్థమైంది. కాబట్టి ఎల్లప్పుడూ త్రిభుజం అంతరంలోనే ఉంటుంది అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 చూడండి, ఎల్లప్పుడూ త్రిభుజానికి అంతరంలోనే ఉంటాయి, త్రిభుజానికి లోపలే ఇన్నర్ గా ఉంటాయని అంటున్నాడు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ కూడా అదే కదా. ఎందుకు? ఏ త్రిభుజాన్ని మనం ట్రై చేసినా కూడా మధ్యగత రేఖలు ఇప్పుడు కూడా లోపలే ఉంటున్నాయని మనకు అర్థమైంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 93ది ఒక సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం అని అడుగుతున్నాడు. యాంగిల్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకు అడుగుతుందంటే ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం తాలూకా భ్రమణ సౌష్ఠవ కోణం. ఫస్ట్ మనం ప్రతి బిట్ లో కూడా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనే కాకుండా మనం ఎంత ఇన్ఫర్మేషన్ అయితే దాని నుంచి మనం తెలుసుకోగలం మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం అన్నాడు. ఫస్ట్ భ్రమణ సౌష్ఠవ కోణం అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం 360 డిగ్రీస్ లో కంప్లీట్ సర్కిల్ అనేది అంటే తిప్పేటప్పుడు అదే వస్తువు ఆ తిప్పేటప్పుడు ఆ గ్యాప్ లో ఎన్నిసార్లు అయితే అదే వస్తువుగా అంటే అదే ఆకారంలో రిపీట్ అయిందో అదే మనకు కావాల్సిన భ్రమణ సౌష్ఠవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం అనేది తీసుకున్నాను. ఇది ఫస్ట్ 0 డిగ్రీ దగ్గర అంటే మనం ఒకసారి కూడా రొటేషన్ చేయకుండా ఈ విధంగా ఉన్నది అంటే దీర్ఘచతురస్రం చూద్దాం. ఈ విధంగా ఉంది. మనం దీన్ని రొటేషన్ చేసాం అనుకోండి అప్పుడు ఇదే మనకు రావాలి. అంటే ఈ విధంగా ఎన్నిసార్లు వస్తుందో ముందు చూద్దాం. ఫస్ట్ 90 డిగ్రీస్ అనేది నేను దీన్ని రొటేషన్ చేశాను. అప్పుడు ఇది ఈ విధంగా మారుతుంది 90 డిగ్రీస్ లో. మళ్ళీ ఇంకొకసారి 90 డిగ్రీస్ మళ్ళీ రొటేషన్ చేశాను. అప్పుడు మళ్ళీ ఈ విధంగా మారుతుంది. అంటే 180 అయ్యింది టోటల్ ఇప్పటికి. మళ్ళీ ఇంకొక 90 తిప్పాను అంటే 270 అవుతుంది కదా. అంటే 270 దగ్గర ఈ విధంగా వచ్చింది. మళ్ళీ కంప్లీట్ అయ్యేసరికి అంటే 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎన్నిసార్లు వస్తుంది. ఇప్పుడు 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేటప్పుడు మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. అంటే 0 డిగ్రీ దగ్గర ఏదైతే ఉన్నదో ఇలాంటి పటమే మనకి 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఎన్నిసార్లు వచ్చింది. ఇంకో ఇటువంటి దీర్ఘచతురస్రమే రెక్టాంగిల్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. కాబట్టి మనకి దీని తాలూకా భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంతనంటే 2 అని చెప్పాలి. అర్థమైందండి. ఒకవేళ దీని తాలూకా భ్రమణ సౌష్ఠవ కోణం అని అడిగాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది, మిడిల్ లో మనకి ఏ వస్తువును తీసుకున్నా 360 డిగ్రీస్ కంప్లీట్ అయిందంటే సేమ్ అదే వస్తుంది. కానీ మనకి మధ్యలో ఏదైతే వస్తుందో మధ్యలో అటువంటి పటం ఎక్కడైతే వస్తుందో అది మనకి భ్రమణ సౌష్ఠవ కోణం అవుతుంది. మరి ఇప్పుడు దీర్ఘచతురస్రం కూడా 360 కంప్లీట్ అయినప్పటికీ దీర్ఘచతురస్రం వస్తుంది. కానీ మధ్యలో ఎక్కడ వచ్చింది దీర్ఘచతురస్రం 180 దగ్గర వచ్చింది. ఆ విధంగా పూర్తిగా కంప్లీట్ అయ్యే లోపు ఎన్నిసార్లు అయితే మనకు వస్తుందో అది భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. ఎక్కడైతే మనకు వస్తుందో అది మనకి భ్రమణ సౌష్ఠవ కోణం అవుతుంది. మనకి దీర్ఘచతురస్రం ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ అడిగాడు. ప్యారలలోగ్రామ్ ని 0 డిగ్రీ దగ్గర ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం రొటేషన్ చేసామనుకున్నప్పుడు ఏ విధంగా మారుతుంది, ఇది 90 డిగ్రీస్ దగ్గర ఈ విధంగా మారుతుంది. మళ్ళీ ఇంకొక 90 డిగ్రీస్ తిప్పారనుకోండి అప్పుడు మళ్ళీ 180 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ సేమ్ ఇటువంటి పటమే వస్తుంది. మళ్ళీ ఇంకొక 90 అంటే టోటల్ గా 270 దగ్గర ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఇలా ఉంటుంది. మళ్ళీ 360 కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ ఈ విధంగానే ఉంటుంది. అంటే సేమ్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆ విధంగానే ఉంటుంది 360 కంప్లీట్ అయ్యేటప్పటికి. అంటే ప్రతి వస్తువు తాలూకా భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే 360 కంప్లీట్ అయ్యేప్పుడు సేమ్ అదే వస్తుంది. కానీ మధ్యలో కూడా వచ్చిందా రాలేదా అంటే సమాంతర చతుర్భుజానికి భ్రమణ సౌష్ఠవం అనేది ఉన్నది. ఎక్కడైతే మళ్ళీ మనకు వచ్చింది 180 దగ్గర కదా వచ్చింది. 180 దగ్గర సేమ్ అదే పటం వచ్చింది. 360 దగ్గర ఎలాగైనా వస్తుంది. ఎందుకంటే అదే మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి సేమ్ అదే వస్తువు వస్తుంది. మధ్యలో ఎక్కడ వచ్చింది 180 దగ్గర వచ్చింది. కాబట్టి సమాంతర చతుర్భుజం తాలూకా భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే 180 డిగ్రీస్. అంటే 180 డిగ్రీస్ దగ్గర సేమ్ మళ్ళీ అదే ఆకారం ఉన్నటువంటి సమాంతర చతుర్భుజమే వచ్చింది. కాబట్టి 180 డిగ్రీస్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 94 ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాని సంఖ్యను పొందే సంభావ్యత ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనము పాచికను దొర్లించేటప్పుడు టోటల్ గా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే 1 నుంచి 6 వరకు ఏదైనా మనకు వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి టోటల్ ఛాన్సెస్ ఎప్పుడు కూడా కింద వేయాలి. కాబట్టి 1 2 3 4 5 6 వాటన్నిటిలో ఏదైనా రావచ్చు. టోటల్ ఛాన్సెస్ ఏమో 6 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిందంటే ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ అవ్వకూడదు అంటున్నాడు. అలాగే సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వకూడదు అంటున్నాడు. మరి మనకి 1 నుంచి 6 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిలో కూడా ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండు కాని నెంబర్స్ ఏమి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 6 మనకి 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 4 మనకి కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య, 5 ప్రైమ్ నెంబర్, 6 ఏమో కాంపోజిట్ నెంబర్. అంటే మనకి ఇందులో ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాని నెంబర్ ఏదైనా ఉన్నదంటే కేవలం ఒకటి మాత్రమే ఉన్నది కదా. అంటే మనకు కావాల్సింది ఒకే ఒక్క ఛాన్స్ మాత్రమే కావాలి. ఎందుకు ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి, కాంపోజిట్ నెంబర్స్ కూడా అవుతున్నాయి. కానీ మనకు కానిది అడిగాడు కాబట్టి 1 మాత్రమే, సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కూడా కాదు. కాబట్టి ఒకే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి మనకు కావాల్సింది ఎప్పుడు కూడా పైన వేయాలి. కాబట్టి సంభావ్యత ఎంత వచ్చింది, ప్రాబిలిటీ 1/6 అనేది వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 95 చూస్తే ఒక వస్తువు 10% నష్టంతో 540 రూపాయలకి అమ్మబడింది అని అంటున్నాడు. అంటే 10% నష్టంకి అమ్మాడు అంటే 100% అనుకుంటా ఒక వస్తువు, అది 10% నష్టంకి అమ్మాడు అంటే ఎంత కమ్మినట్టు 90% కమ్మేశాడు. 90% కమ్మితే మనోడికి 540 రూపాయలకి అమ్మినట్టు. ఎందుకు 10% నష్టం వచ్చిందని ఆడే చెప్పాడు. 10% నష్టం వచ్చిందంటే 100% ఉన్న వస్తువు 10% నష్టం కమ్మినాడు, 90%కి అమ్మాడు. ఆ 90% అనేది ఎంతకు సమానం? 540 రూపాయలకి సమానం. నెక్స్ట్ దాన్ని కొన్న వేళ ఎంత వస్తువుని ఒరిజినల్ రేట్ అంతా 100% కదా. 100% అనేది ఎంత అవుతుందని అడుగుతున్నాడు. మనకి 90% 540 అయింది, 100% ఎంత అవుతుంది అంటే మనం డైరెక్ట్ గా చేయొచ్చు. 90 అనేది 540 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 6 అనేది చేసేటప్పుడు. ఎందుకు 9 6 54 0 ఉంది కాబట్టి 0 అంటే 96 540 వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఇంటూ 6 చేసా కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 6 అనేది చెయ్యి. 100 ఇంటూ 6 600 అవుతుంది. అంటే ఒరిజినల్ రేట్ 600 ఉండే వస్తువు 10% లాస్ కమ్మితే 540 రూపీస్ కే అమ్మినట్టు అనమాట. కాబట్టి మనకు కావాల్సింది 600 రూపీస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 96ది అమర్ 2 కేజీలు 500 గ్రాముల లడ్డూలు, 1 కేజీ హనీ కేకు, 750 గ్రాముల జామును, 250 గ్రాముల జిలేబీ కొన్నాడు. అతను కొన్న తినుబండారాల మొత్తం బరువు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకేం లేదు, అన్ని ప్లస్ చేయమని అంటున్నాడు. మనము కేజీలన్నిటిని ముందు ప్లస్ చేద్దాం, తర్వాత గ్రాములన్నీ కూడా ప్లస్ చేద్దాం. డైరెక్ట్ గా చేద్దాం. 2 కేజీ ఇక్కడ 2 కేజీ ఉంది, ఇక్కడ 1 కేజీ, టోటల్ గా 3 కేజీ అయింది. ఇంకెక్కడ కూడా మన కేజీలు లేవు అంటే ఇక్కడ వరకు మనకి 3 కేజీస్ అని వచ్చింది. ఇప్పుడు గ్రామ్స్ చూద్దాం. ఇక్కడ 500 గ్రామ్స్ ఉంది, ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 750 ఉంది, ఇక్కడ 250 ఉంది. మనం ఒకటి గమనిస్తే 750 250 టోటల్ గా 1000 గ్రామ్స్ అవుతుంది. 1000 గ్రామ్స్ అవుతుందంటే 1 కేజీ అయింది. అంటే ఇంకొక ఎక్స్ట్రాగా 1 కేజీ అయింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది అంటే 500 గ్రామ్స్ మాత్రం మిగిలింది. ఈ రెండింటిని మనం ప్లస్ చేసేటప్పుడు 1 కేజీ వచ్చింది. ఆల్రెడీ కేజీలు ప్లస్ చేసేటప్పుడు 3 కేజీ వచ్చింది. ఇంకా మిగిలింది అంటే 500 గ్రామ్స్ మాత్రం మిగిలింది. కాబట్టి 500 గ్రామ్స్. ఎందుకు వాడు కేజీలు గ్రామ్స్ లో మిక్సింగ్ లో అడిగాడు కాబట్టి మనం గ్రామ్స్ లో నుంచి ఒకళ్ళు కేజీలు అడిగాడు అనుకోండి, అప్పుడు ఇది హాఫ్ కేజీ అవుతుంది. ఎందుకు 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ అవుతుంది. 3 కేజీ 1 కేజీ 4 కేజీ 500 గ్రామ్స్ అంటే 4 కేజీ. అలాగే ఎక్స్ట్రా ఇంకొక 500 గ్రామ్స్ ఉంది. ఆ విధంగా ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఇవ్వకుండా మనకి ఇక్కడ 4 కేజీ ఇక్కడ హాఫ్ కేజీ టోటల్ గా 4.5 కేజీ. ఈ విధంగా అన్ని కూడా ఆప్షన్స్ కేజీలు ఇస్తే 4.5 కేజీ. మనకు విడదీసి విడివిడిగా ఇచ్చాడు కాబట్టి 4 కేజీ 500 గ్రామ్స్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 97ది పక్క పటంలో y + 2x వాల్యూ ఎంత అవుతుంది అంటున్నాడు. ఇక్కడ పటం చూస్తే ఇక్కడ y ఇచ్చాడు, ఇక్కడ x ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ ఏమో 45 డిగ్రీస్ ఇచ్చాడు. మరి 2x అంటే x వాల్యూ కనుక్కొని ఇంటూ 2 చేయాలి, అలాగే y వాల్యూ కూడా కనుక్కొని ఆ రెండు ప్లస్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఇదొక మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? రాంబస్ లో ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు కర్ణాలు ఏమవుతాయి? లంబ సమద్వికర్ణ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేసుకుంటుందని మనకు తెలుసు. కాబట్టి ఈ y దగ్గర ఎంత ఉంటుందని అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి y వాల్యూ 90 అనేది మనకు తెలిసింది. మరి ఇప్పుడు ఈ త్రిభుజం ఒకసారి చూడండి, ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ లోపల మనకు 180 ఉండాలి. 180లో ఆల్రెడీ y ఏమో 90, ఇక్కడ యాంగిల్ ఏమో 45 ఇచ్చాడు. అంటే టోటల్ గా 135 అయ్యింది. ఈ 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే 135 అయ్యింది. టోటల్ గా 180 అవ్వాలి. అంటే ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? మనకి 45 అనేది అవ్వాలి. x వాల్యూ 45 అవ్వాలి, y వాల్యూ 90 అవుతుంది. ఇక్కడ మిగిలిందేమో 45. టోటల్ ఇవన్నీ ప్లస్ చేస్తే 180 అవుతుంది. ఆ విధంగా మనం x y కనుక్కున్నాం. ఇప్పుడు ఏమన్నాడు? y ఎంత వచ్చింది? 90 ప్లస్ 2x, x ఏమో 45 వచ్చింది, 2x అన్నాడు కాబట్టి 245 అంటే 90. టోటల్ గా 90 ప్లస్ 90 180 డిగ్రీస్ అనేది అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 98 జువేరియా 10 కేజీలు బరువున్న కూరగాయలు కొన్నది. ఇందులో 3 కేజీలు 500 గ్రాముల ఉల్లి ఉంది, 2 కేజీల 200 గ్రాముల టమాటా ఉంది. మిగిలినవన్నీ కూడా బంగాళదుంపలైనా బంగాళదుంపల బరువు కేజీలలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ బ్యాగ్ మొత్తం ఎన్ని కేజీలు ఉన్నది అంటే 10 కేజీలు ఉన్నది. అందులో ఉల్లి ఎన్ని కేజీలు అంటున్నాడు? 3 కేజీ 500 గ్రామ్స్ అంటున్నాడు. 3 కేజీ 500 గ్రామ్స్ ఉల్లి. నెక్స్ట్ 2 కేజీ 200 గ్రామ్స్ టమాటా అంటున్నాడు. ఇక మిగిలిన ఏవైతే ఉంటే అవన్నీ కూడా బంగాళదుంపలు అంటున్నాడు. మనకి మొత్తంగా 10 కేజీల్లో నుంచి ఈ ఉల్లి టమాటా రెండింటిని తీసిస్తే మిగిలినవన్నీ మనకేమన్నాడు? బంగాళదుంపలు అన్నాడు. కాబట్టి దీన్ని మనం 10 కేజీల నుంచి మైనస్ చేయాలి. కాబట్టి ముందు ఈ రెండు ప్లస్ చేసి తర్వాత మైనస్ చేద్దాం. 3 × 2 ఎంత అవుతుంది? 5 కేజీ అవుతుంది. 200 500 700 అవుతుంది. అంటే ఈ ఉల్లి టమాటా ఈ రెండు ప్లస్ చేస్తే 5 కేజీ 700 గ్రామ్స్ వచ్చింది.
మరి ఈ మొత్తాన్ని కూడా మనము ఆ 10 కేజీల నుంచి మైనస్ చేస్తే మనకి బంగాళదుంపల బరువు ఎంతో తెలుస్తుంది. 10 కేజీల నుంచి ముందు 5 కేజీలు తీస్తే ఎంత ఉంటుంది? 5 కేజీలు ఉంటుంది. మనం ఇంకా ఎక్స్ట్రా ఎంత తీయాలి? 700 గ్రామ్స్ తీయాలి. కాబట్టి 5 కేజీల నుంచి 700 తీస్తే ఎంత ఉంటుంది? 4 కేజీ 300 గ్రామ్స్ ఉంటది. మనకి ఆప్షన్స్ లో గ్రామ్స్ లో ఇవ్వలేదు కాబట్టి అన్ని కూడా కేజీలోనే ఇచ్చాడు. కాబట్టి 4 కేజీ, ఇప్పుడు 4 కేజీ అంటే 4000 గ్రామ్స్. అలాగే 300 గ్రామ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి 300. టోటల్ గా 4300 గ్రామ్స్ అనే ఉన్నాయి ఆ బ్యాగ్ లో బంగాళదుంపలు. ఇప్పుడు మనం కేజీల్లోకి మార్చాలి అంటే బై 1000 చేయాలి. ఎందుకు? 1 కేజీకి 1000 గ్రాములు కాబట్టి బై 1000 చేస్తే అప్పుడు అవన్నీ కూడా కేజీల్లోకి మారిపోతాయి. 2 జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 10 ఉంది, ఇక్కడేమో 43 ఉంది. 10 పోవాలి అంటే ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి మనం ఒక ప్లేస్ రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చి పాయింట్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? 4.3 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంటే ఆ సంచిలో బంగాళదుంపలు 4.3 కేజీ ఇంకా మిగిలి ఉన్నాయి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 99ది 2 ఖండన రేఖలు ఖండించుకుంటే ఖండన బిందువుల సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఖండన రేఖలు బైసెక్టర్స్ అని అన్నాడు. వాటితో ఖండన బిందువుల సంఖ్య అడుగుతున్నాడు. మనకి ఖండన బిందువులు అవ్వాలి అంటేనే అవి ఖండించుకోవాలి. మనకి అటువంటి ఖండన రేఖలు ఎన్ని అంటున్నాడు? కేవలం 2 ఖండన రేఖలు అంటున్నాడు. కాబట్టి ఇదొక రేఖ ఇదొక రేఖ అనుకుంటే 2 రేఖలు అయ్యాయి. ఆ 2 రేఖలు మనకి ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఖండించుకోగలవు కదా. కాబట్టి 2 కంటే ఎక్కువ అయినప్పుడు మనకి ఎక్కువ ఖండన బిందువులైనా వస్తాయి. కేవలం 2 ఖండన రేఖలు మాత్రమే ఖండించుకునేటప్పుడు ఒక ఖండన బిందువు మాత్రమే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 100 చూసుకుంటే 100 క్వశ్చన్. కొంత మొత్తంపై 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ 600 అయితే అసలు ఎంత అని అంటున్నాడు రూపాయల్లో. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి సంవత్సరానికి 5% వడ్డీ రేట్ అంటున్నాడు. అటువంటిది ఎన్ని సంవత్సరాలకు? 4 సంవత్సరాలకి. కాబట్టి 1 year 5%, మరి 4 years కంటే 4 5s 20% అనేది వడ్డీ అవుతుంది. ఆ 20% అనేది వడ్డీ ఆల్రెడీ ఆడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 600 అని ఇచ్చాడు. 600 రూపీస్. మనకి అసలు ఎంత అంటున్నాడు? అసలు ఇప్పుడు కూడా 100% కదా అవుతుంది. వడ్డీ అనేది 20% అయింది. 20% ఎలా అయింది? 1 year 5%, 4 years కన్నాడు. కాబట్టి 5 4s 20% వడ్డీ అనేది 600 అయింది. మరి 100% ఎంత అవుతుంది అంటే ఇప్పుడు 2600 ఏ విధంగా అవుతుంది? ఇంటూ 30 చేసేటప్పుడే 600 అవుతుంది. ఎందుకు? 2 3s 6, ఇక్కడ 0 ఇక్కడ 0, 2 zeros. కాబట్టి ఇక్కడ కూడా 2 zeros వచ్చాయి. ఇప్పుడు ఇంటూ 30 చేసాక ఇక్కడ కూడా ఇంటూ 30 చెయ్యి. 3 1s 3, ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0, టోటల్ గా 3 zeros. కాబట్టి 3000 రూపీస్ అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకాడు అసలు అనేది కాకుండా మొత్తం టోటల్ అమౌంట్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా 100% అసలు అనేది కనుక్కొని అప్పుడు వడ్డీ అసలు ఈ రెండు కూడా ప్లస్ చేయాలా లేదా? అప్పుడు 3600 అనేది మొత్తం అవుతుంది. ఆ విధంగా ముందు అసలు కనుక్కొని తర్వాత వడ్డీ కూడా యాడ్ చేసిస్తే మనకి అనేది మొత్తం అవుతుంది. ఆ విధంగా చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 101. ఒక త్రిభుజం ఏబిసిలో ఏబి ఇచ్చాడు, బిసి ఇచ్చాడు, సిఏ ఇచ్చాడు. అయితే అది ఏ రకమైన త్రిభుజం అవుతుందని అంటున్నాడు. విషమబాహు త్రిభుజమా, సమబాహు త్రిభుజమా, సమద్విబాహు త్రిభుజమా, లంబకోణ త్రిభుజమా అని. ముందు త్రిభుజంలో 3 భుజాలు చూస్తే ఒకటి 4 సెంటీమీటర్, నెక్స్ట్ 5 సెంటీమీటర్, ఆ తర్వాత మూడో భుజం కూడా 4 సెంటీమీటర్. ఈ విధంగా 3 భుజాలు ఇచ్చాడు. ఆ 3 భుజాలను కరెక్ట్ గా పరిశీలిస్తే 2 భుజాలు అనేవి సమానంగా ఉన్నాయి, మరొక భుజం ఏమో వేరుగా ఉంది. కాబట్టి ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటూ మరొక భుజం అనేది వేరేగా ఉంటే అప్పుడు మనకు అది ఏ రకమైన త్రిభుజం అవుతుంది? సమద్విబాహు త్రిభుజం అనేది అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ సమద్విబాహు త్రిభుజం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 చూస్తే 2 సంఖ్యలు 5:7 నిష్పత్తిలో ఉంటే వాటి గసాగా 3 అయితే గసాగు ఎంత అని అంటున్నాడు. ఎల్సిఎం. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనం ఈ క్వశ్చన్ చేయడానికంటే ముందు ఒకసారి చూస్తే సపోజ్ 2 4 ఈ రెండింటి తాలూకా ఎల్సిఎం ఏమవుతుంది? మనకి 2 4 తాలూకా ఎల్సిఎం 4 అవుతుంది. ఎందుకు? 2 4 తాలూకా గుణిజాల్లో పెద్దది 4 కాబట్టి 4 అవుతుంది. మరి 2 4 ఈ రెండింటి తాలూకా ఇది హెచ్సిఎఫ్ ఏమవుతుంది? గసాబా ఏమవుతుందంటే 2 అవుతుంది. ఎందుకు? 2 4 ఆ 2 కూడా 2తోనే డివైడ్ అవుతాయి, ఇంకంతకంటే పెద్ద నెంబర్ తో డివైడ్ అవ్వదు. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమో 2 వచ్చింది, ఎల్సిఎం ఏమో 4 వచ్చింది. మరి ఇప్పుడు ఇందులో మీరు కరెక్ట్ గా చూస్తే హెచ్సిఎఫ్ అనే ప్రతి నంబర్ కూడా అందులో ఉన్న 2 సంఖ్యలను కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది.
ఇక్కడ కూడా 2 నెంబర్లు ఇచ్చాడు, కాకపోతే 2 నెంబర్లు ఇవ్వకుండా వాడేం ఇచ్చాడు 5:7 అన్నాడు. అంటే ఒకటేమో 5 తాలూకా గుణిజము, మరొకటేమో 7 తాలూకా గుణిజము. ఈ రెండు కూడా వాటి గసాబా ఇచ్చాడు. ఇక్కడ ఈ 2 నెంబర్ల తాలూకా గసాబా 2 కదా, అంటే ఈ 2 నెంబర్లు కూడా గసాబాతో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతాయి. మరి 5, 7 ఈ 5 యొక్క గుణిజము 7 యొక్క గుణిజమైన 2 నెంబర్లు కూడా మనకి ఆ గసాబుగా 3తో డివైడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ లో 3తో డివైడ్ అయ్యేవి ఏవేవి ఉన్నాయి? 15, 21, 105 3 కూడా 3తో డివైడ్ అవుతాయి, కానీ 35 అవ్వదు. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఇది అవ్వదు. నెక్స్ట్ ఇందులో తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 2, 4 తాలూకా కసాగేమో 4, మరి 5, 7 తాలూకా కసాగ ఏమవుతుంది మనకి 35 అవుతుంది. మరి ఈ 35 అనేది కసాగు కూడా మనం ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏదైతే నెంబర్ల తాలూకా కసాగు వస్తుందో ఆ నెంబర్ల తాలూకా గసాబ్ అనేది కసాగును కూడా భాగిస్తుంది. కాబట్టి ఇప్పుడు 4ని 2 అనేది భాగిస్తుందా లేదా? కానీ 35 అనేది కసాగు వచ్చింది అనుకోండి. ఇప్పుడు 5, 7 అనే నెంబర్లే అనుకోండి. అప్పుడు 5, 7 తాలూకా కసాగు 35 అవుతుంది. ఈ 35 అనేది గసాబాతో డివైడ్ అవ్వాలి. మరి 35 3తో డివైడ్ అవ్వదు కదా, కాబట్టి 35 అనేది కాదు. అందుకే వాడేమో నెంబర్లు ఇవ్వకుండా వాటి తాలూకా నిష్పత్తి ఇచ్చాడు. కాబట్టి వీటి తాలూకా నెంబర్స్ ఏమవ్వచ్చు? 5, 7 అవ్వవు. 5 2s 10 అవ్వచ్చు, 7 2s 14 అవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా ఈ రెండింటి తాలూకా గసాబ్ అనేది 3తో డివైడ్ అవుతుందా అని అంటే అవ్వదు. కాబట్టి మనకి ఇటువంటి సందర్భంలో అవుతుంది అంటే 5:7 అంటే టోటల్ గా వాటి తాలూకా ఇదేమవుతుందంటే ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే 105 చూస్తే ఈ 2 నెంబర్ల తాలూకా గసాబ్ అనేది అవుతుంది, కసాగ్ అనేది అవుతుంది. ఏ విధంగా అవుతుంది? 5 7s 35 అంటే 5, 7 ఆ రెండింటి తాలూకా గుణిజం ఏది? 105 అవుతుంది. ఎందుకు? 105 అనేది 5తో డివైడ్ అవుతుంది, 105 అనేది 7తో కూడా డివైడ్ అవుతుంది. అలాగే ఈ కసాగ్ అనేది గసాబాతో కూడా డివైడ్ అవ్వాలి. 105 అనేది 3తో కూడా డివైడ్ అవుతుంది. ఆ విధంగా వీటి తాలూకా కసాగ్ ఇది అయినప్పుడు మాత్రమే దీన్ని ఈ కసాగ్ని గసాబ్ అనేది డివైడ్ చేస్తుంది. ఆ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103వ క్వశ్చన్ చూస్తే 56 యొక్క సంపూరక కోణం సప్లిమెంటరీ యాంగిల్ అనేది కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి 2 కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ సంపూరక కోణాలు అవ్వాలంటే ఆ 2 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అనేది అవ్వాలి. ఆ 180లో ఒక కోణం 56 ఇచ్చాడు. కాబట్టి రెండో కోణం ఎంత అవుతుంది? ఆ 180లో నుంచి 56 మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి రెండో యాంగిల్ అనేది వస్తుంది. 10 నుంచి 6 తీస్తే 4, ఇక్కడ 7 ఉంటుంది, 7 నుంచి 5 తీస్తే 2, 124 అనేది మనకు కావాల్సినటువంటి సెకండ్ సంపూరక కోణం అనేది అవుతుంది. కాబట్టి ఈ 2 కోణాలు కలిపితే 180 అవుతుంది. 124 ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104 చూస్తే దీర్ఘచతురస్రం ఏబిసిడిలో ఏసీ 10 సెంటీమీటర్లు ఇచ్చాడు, బీడీ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఒక రెక్టాంగిల్ తీస్తే అందులో ఏ బి సి డి. ఏసీ అంటే ఈ డయాగనల్ కర్ణం ఏదైతే ఉందో అది మనకి 10 సెంటీమీటర్ అంటున్నాడు. బీడీ కనుక్కోవాలంటే ఇది మనం కనుక్కోవాలి. మనము రెక్టాంగిల్ కి చూసేసరికి కర్ణాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే సమద్వికరణం చేసుకుంటాయి అని అంటున్నాం. అంటే కర్ణాలు సమానంగా ఉంటాయి, అలాగే సమద్వికరణం చేసుకుంటాయి. కాబట్టి ఈ డయాగనల్ ఎంత ఉంటుందో ఈ డయాగనల్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది 10 అన్నాడు క్వశ్చన్ లో, కాబట్టి ఇది కూడా 10 కదా అవుతుంది. కాబట్టి బీడీ ఏమో 10 సెంటీమీటర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 105 x -3 వద్ద ఇక్కడ మనకు ఒక రకమైన బహుపది అనేది ఇచ్చాడు, పాలినామియల్. దాని తాలూకా వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆడేదైతే పాలినామియల్ ఇచ్చాడో దాని ప్లేస్ లో మనకి x ఏదైతే ఇచ్చాడో దాని వాల్యూని ప్రతిక్షేపించాలి. x -3 వద్ద అన్నాడు కాబట్టి ప్రతి x ప్లేస్ లో మనం -3 పెట్టాలి. ఇక్కడ x² అన్నాడు కాబట్టి -3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9 × 2 18 -3 ఇంటూ ఇక్కడ x ఏమో -3 అన్నాడు కాబట్టి -3 + 2 18 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 3 × 3 9 + 2 ఇప్పుడు ఏమవుతుంది? 18 + 2 20 20 + 9 29 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 106 చూస్తే ఆరోహణ క్రమము అసెండింగ్ ఆర్డర్ లో పెట్టమని అంటున్నాడు. ఏ బి సి డి వాల్యూస్ ఇచ్చాడు, వాటిని ఆరోహణ క్రమంలో పెట్టాలి. ఫస్ట్ ఏ తాలూకు వాల్యూ చూస్తే 3² + 2² అన్నాడు. 3² 9, 2² 4, 9 4 13 అవుతుంది. బి వాల్యూ చూడాలి. 3² 9, 2² 4, 9 లో నుంచి 4 మైనస్ చేస్తే 5 వచ్చింది. నెక్స్ట్ 3² × 2², 3² అంటే 9, 2² అంటే 4, 9 × 4 36. నెక్స్ట్ డి చూస్తే 3² / 2², 3² అంటే 9 / 2² అంటే 4. అన్నిటికంటే చిన్నది ఏది? 9/4 అంటే 4 తో డివైడ్ చేస్తే ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడ 13 ఉంది, 36 ఉంది.
9 4 తో డివైడ్ చేస్తే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే అన్నిటికంటే చిన్న వాల్యూ 2 అవుతుంది. కాబట్టి ఆ 2 అనేది ఎందులో ఉంది, D లో ఉంది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్స్ లో ఫస్ట్ ఏమో D ఉండాలి. ఆ విధంగా ఉన్న దాంట్లో ఎక్కడ ఉంది, D అనేది స్టార్టింగ్ లో ఉన్నది, ఇది ఒకటే ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. D తర్వాత ఫస్ట్ D ఉంది, అన్నిటికంటే చిన్నది 2 అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది 13 36 5, వాటిలో చిన్నది ఏది 5, కాబట్టి 5 అనేది దేనికి సంబంధించింది, B. అంటే D తర్వాత B ఉంది. తర్వాత ఈ రెండు అయిపోయి ఇప్పుడు 13 36 లో చిన్నది ఏది, A లో ఉంది 13, కాబట్టి A, DBAC అది మనకు కావాల్సిన ఆన్సర్, DBAC. ఈ విధంగా మనము అసెండింగ్ ఆర్డర్లు అడిగితే డిసెండింగ్ ఆర్డర్లు అడిగినా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 107 ఇక్కడ 1001 అని ఇచ్చాడు, దాని యొక్క కారణాంకాల సంఖ్య కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు మనకి. ఈ విధంగా కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గానీ, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ గానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ గానీ, అది ఏ విధంగా అడిగినా కూడా వాడు ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ ను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ఇప్పుడు 1001 ని మనం ఫ్యాక్టర్స్ గా రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయాలి. మనము మరి ఇప్పుడు రాయాలి అని అంటే ఇది దేంతో డివైడ్ అవుతుందో చూడాలి. మనకి దేంతో డివైడ్ అవుతుంది అనేది కనిపెట్టడం కొంచెం కష్టం, కానీ కరెక్ట్ గా చూస్తే 1 తో డివైడ్ అవ్వదు, 1 అవసరం లేదు, 2 తో డివైడ్ అవ్వదు, 3 తో డివైడ్ అవ్వదు, 4 తో కూడా అవ్వదు, 5 తోటి అవ్వదు, 6 తోటి అవ్వదు, 7 తోటి అవ్వదు. 7 తోటి అవుతుందో లేదో చూద్దాం, చూడాలి. 7 1 7, ఇంకా 3 ఉంది, 3 పక్కన 0 అంటే 30, 7 4 30, ఇంకా 2 ఉంది, 2 పక్కన 1 అంటే 21, 7 తో డివైడ్ అవుతుంది. అంటే ఈ నెంబర్ మొత్తం కూడా 7 తో డివైడ్ అవుతుంది. 7 1 7, 7 1 7, ఇంకా 3 ఉంది, 3 పక్కన 0 అంటే 20, 3 పక్కన 0 అంటే 30, 7 4 28, 30 లో 28 పోతే 2 ఉంటుంది, 2 పక్కన 1 అంటే ఏమవుతుంది 21, కాబట్టి 7 3 21, అంటే 143 into 7 గా మనం రాయొచ్చు. ఇప్పుడు 143 ని ఎలా రాయొచ్చు, మనం 11 తో డివైడ్ అవుతుంది. ఎందుకు 11 1 11, ఇంకా 3 ఉంటుంది, 3 పక్కన 3 అంటే 33, కాబట్టి 11 into మనం ఏ విధంగా రాయొచ్చు 13 అని రాయొచ్చు. 11 into 13 కూడా 143 into 7. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ గానే ఉన్నాయి. 11 అన్నా 11 13 7 ఇవన్నీ కూడా మనకి ప్రధాన కారణాంకాలే, కాబట్టి ప్రధాన కారణాంకాల అర్థంగా మనం విడగొట్టేసాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి లేదు. కాకపోతే ఈ విధంగా మనం విడదీయాలన్న ఆన్సర్ మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఇచ్చిన నెంబర్ మీరు కరెక్ట్ గా పరిశీలిస్తే ఇది 4 అంకెల సంఖ్య, అలాగే ఇది ఒక ద్విముఖ సంఖ్య, పాలిండ్రోమ్ నెంబర్. పాలిండ్రోమ్ నెంబర్ అంటే రైట్ నుంచి చూసినా లెఫ్ట్ నుంచి చూసినా మనకి ఆ నెంబర్ అనేది ఒకే ఆర్డర్ లో ఉంటుంది. ఇక్కడ 1 0 0 1, అటు నుంచి చూస్తే 1 0 0 1, ఆ విధంగా ఉండి అంటే పాలిండ్రోమ్ నెంబర్ అయి ఉండి అందులో అంకెలు అనేవి సరి సంఖ్యలు అయి ఉంటాయి, అంటే సరి స్థానాలు అయి ఉంటాయి. ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి, ఒకవేళ 3 అంకెలు ఉంటే మళ్ళీ అవ్వదు. 4 అంకెలు ఉంటే ప్రతి సరి పాలిండ్రోమ్ నెంబర్ కూడా మనకి 11 తో డివైడ్ అవుతుంది, అది మనం గమనించాలి. ఈ నెంబర్ అనేది 11 తో కంపల్సరీగా డివైడ్ అవుతుంది అనే పాయింట్ మనకు ముందే తెలిస్తే ఇంతకంటే ఎక్కువ ప్రాసెస్ అనేది మనకు పట్టదు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా విడదీసుకున్నాం. కారణాంకాల సంఖ్య కావాలి అంటే ప్రతి కారణాంకం పైన పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 11 కి ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు మన కారణాంకాల సంఖ్య కావాలి కాబట్టి ఆ పవర్స్ కి +1 చేసి ఇంటూ చేయాలి. ఇక్కడ 1 ఉంది, 1 + 1 2 ఇంటూ, ఇక్కడ కూడా 1 ఉంది, 1 + 1 2 ఇంటూ, ఇక్కడ కూడా 1 ఉంది, 1 + 1 2, 2 into 2 into 2 అంటే ఎంత అవుతుంది 8 అవుతుంది. అంటే కారణాంకాల సంఖ్య ఎంత వస్తుందంటే 8 వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108 చూస్తే ఇక్కడ ఒక దత్తాంశం ఇచ్చాడు, ఆ దత్తాంశంలో కొన్ని రాసులు ఇచ్చాడు, వాటి యొక్క బాహులకము మోడ్ అనేది కనుక్కోమంటున్నాడు. ముందు మనకి బాహులకం అంటే ఏంటి, ఇచ్చిన రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసులలో ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి బాహులకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే ఇందులోన 5 6 ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది. 5 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 6 ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం. 5 ముందు చూద్దాం, 5 ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం. 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 6 చూద్దాం. 1 2 3 4, 6 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా రిపీట్ అయ్యి 3 అనేది 1 టైమ్ వచ్చింది, 1 కూడా 1 టైమ్ వచ్చింది, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, కాబట్టి అవసరం లేదు. ఎక్కువసార్లు రిపీట్ అయిన వాటిలో 3 4 మనం గమనిస్తే అందులో కూడా ఎక్కువసార్లు రిపీట్ అయింది, 4 టైమ్స్ రిపీట్ అయింది. ఏది రిపీట్ అయింది, 6 అనేది రిపీట్ అయింది. కాబట్టి మనకు కావాల్సిన మోడ్ అనేది 6 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఆప్షన్ 4 లో చూస్తే 5 6 రెండు ఇచ్చాడు. ఈ విధంగా బాహుళకాలు అనేవి 2 బాహుళకాలు ఉండొచ్చు, 3 బాహుళకాలు ఉండొచ్చు. అది ఎటువంటి సందర్భం అంటే మనకి ఏదైతే రిపీట్ ఎక్కువైతే అవుతుందో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 కూడా 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, 3 టైమ్స్ కాకుండా 4 టైమ్స్ రిపీట్ అయితే అప్పుడు 2 కూడా ఈక్వల్ గా రిపీట్ అయ్యాయి ఎక్కువ సార్లు, కాబట్టి అప్పుడు 5 6 రెండు అవుతాయి. కానీ మనకి ఇక్కడ 5 అనేది 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది, కాబట్టి
6 అనేది 4 టైమ్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 6. ఈ విధంగా చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 109 ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాడు, దానికి ఎక్స్ వాల్యూ సాల్వ్ చేయమని చెప్తున్నాడు, ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఇటువంటి సందర్భంలో ఎక్కడ కూడా 2 ఉంది, ఎక్కడ కూడా 2 ఉంది, కాబట్టి ఈ 2 ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 into 5x 10x అవుతుంది, ప్లస్ 7/2 దట్ ఈస్ ఈక్వల్ టు ఇటువైపు కూడా 2 అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x మైనస్ 4 2 28/2. ఆ విధంగా రెండు కూడా ఈక్వల్ గా ఉండేటప్పుడు ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ 10x ఉంది, ఇక్కడ 3x ఉంది, ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది 7x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7 అటు వెళ్తే మైనస్ అవుతుంది, కాబట్టి మైనస్ 28 మైనస్ 7 టోటల్ గా మైనస్ 35 అవుతుంది. 7 1 7 5 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మైనస్ 5 అనేది అవుతుంది. 7 1 7 5 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -5 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 చూసుకుంటే కింది వాటిలో ఏది సత్యం అని అంటున్నాడు, ట్రూ అంటున్నాడు. ఇక్కడ ఇటువంటి సందర్భంలో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చేటప్పుడు మనం కంపల్సరీగా ఏం చెయ్యాలి అంటే కామా అనేది పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటది. మనకి హిందూ సంఖ్యామానం ప్రకారంగా, ఇండియన్ నెంబర్ సిస్టమ్ ప్రకారంగా మనకి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా వస్తుంది, తర్వాత 2 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ కామా వస్తుంది, ఇక్కడ కామా వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇది 36,000, ఇదేమో 30,000. 36,000 అనేది తక్కువ అని అంటున్నాడు, లెస్ దాన్ అన్నాడు కదా వీడు, కాబట్టి తక్కువ అని అంటున్నాడు. మరి తక్కువ కాదు, 36,000 అనేది ఎక్కువ, కానీ ఇటు తప్పు ఇచ్చాడు కాబట్టి మనకి ఇది రాంగ్ అవుతుంది. తప్పు ఇచ్చాడు, మనం ఏంటి కనుక్కోవాలి, సత్యమైంది కరెక్ట్ అయింది ఏదో కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 12,121 ఇచ్చాడు, ఇక్కడేమో 1,21,000 ఇచ్చాడు. ఇక్కడ 12,000 అనేది ఎక్కువ అని అంటున్నాడు, గ్రేటర్ దాన్ ఇచ్చాడు. 12,000 అనేది 1,00,000 కంటే ఎక్కువ కాదు కదా, కాబట్టి ఇది కూడా తప్పే. నెక్స్ట్ మూడోది చూస్తే ఇక్కడ 2,02,202 ఇచ్చాడు, ఇక్కడ 2,02,240 ఇచ్చాడు, ఇక్కడ 2,02,202, ఇదేమో గ్రేటర్ దాన్ అంటున్నాడు. ఇక్కడేమో 2,02,240 అని ఇచ్చాడు. మరి ఇక్కడ 2,00,000 వరకు ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఇక్కడేమో 202 అంటున్నాడు, ఇక్కడేమో 240 అంటున్నాడు. 202 ఎక్కువ అని అంటున్నాడు, మరి ఎక్కువ 240 కంటే తక్కువ, కాబట్టి ఇది కూడా తప్పు. మరి ఈ మూడు తప్పులు అంటే ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ 5,00,000 ఉంది, 5,811. ఇక్కడ చూస్తే 5,611 అంటే 5,00,000 వరకు ఇదంతా సరిపోయింది. ఇక్కడేమో 811 ఉంది, ఇక్కడేమో 611 ఉంది. 811 అనేది ఎక్కువ అని అంటున్నాడు, మరి 611 కంటే 811 ఎక్కువే కదా, కాబట్టి ఇది అనేది కరెక్ట్ అవుతుంది. మనకు కూడా సత్యమయ్యేది ఏదైనా అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 111 కమ్మీ రేఖా చిత్రంలో 3 యూనిట్లు పొడవు గల కమ్మీ 15.6 లక్షల జనాభాను సూచిస్తే 1 యూనిట్ పొడవు గల కమ్మీ చూపించే జనాభా అని అంటున్నాడు. అంటే మనకి బార్ గ్రాఫ్స్ లో మనకి దీర్ఘచతురస్రాకారంలో బార్ గ్రాఫ్స్ చూపిస్తాడు కదా, అందులో ఒక కమ్మీ 3 యూనిట్లు అయినప్పుడు అది ఎంత జనాభాను సూచిస్తుందట, 15.6 లక్షల మందిని సూచిస్తుంది. అలాంటప్పుడు 1 యూనిట్ పొడవు కలిగినటువంటి కమ్మీ ఎంత జనాభాను సూచిస్తుంది? మనకి 3 యూనిట్లు 15.6 అన్నాడు, 1 యూనిట్ ఎంత అవుతుందంటే కంపల్సరీగా తక్కువే కదా అవుతుంది, కాబట్టి తక్కువ 1 బై ఎక్కువ 3 ఇంటూ 15.6. ఇప్పుడు చూస్తే 3 1 3 5 3 2 అంటే 5.2. మరి పాయింట్ తర్వాత ఒక ప్లేసే ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక ప్లేసే ఉండాలి. మరి 1 యూనిట్ ఎంత చూపిస్తుందంటే 5.2 lakhs అనేది చూపిస్తుందని అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 చూస్తే x+1/x వాల్యూ ఇచ్చాడు, x² + 1/x² వాల్యూ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి x+1/x వాల్యూ ఏ అని ఇస్తే x² + 1/x² వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దాన్ని స్క్వేర్ చేసి -2 చెయ్యాలి. ఇది మనకి ఫార్ములా. మనకి x+1/x ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఆ 5 ని స్క్వేర్ చేసి -2 చేస్తే x² + 1/x² వాల్యూ అనేది వస్తుంది. 5² అంటే 25, -2 అంటే 23 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 113 పరిపూర్ణ వర్గం కాని సంఖ్యను గుర్తించని అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కానిది ఏదో ఒకటి ఉంది, దాన్ని మనం కనిపెట్టాలి. ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ 1 చూస్తే 324 అన్నాడు. 324 ని పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాయగలం. ఎలా రాయగలము, 18 స్క్వేర్ తో. 18 స్క్వేర్ అనేది 324 అవుతుంది. 361 ని 19 స్క్వేర్ గా మనం రాయొచ్చు. అలాగే 441 ని 21 స్క్వేర్ గా మనం రాయొచ్చు. మరి ఎటు తిరిగి మనం రాయలేనిది ఏదైనా ఉన్నది అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ గా 449 ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాయలేము, కాబట్టి వీడు కూడా రాయలేనిది అడిగాడు కదా. ఆప్షన్
4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే 114 ఒక మ్యాప్ పై స్కేలు 1:6 పక్కన మొత్తం 1 2 3 4 5 6 7 అంటే 6 కోట్లను ఇచ్చాడు. అంటే ఒక యూనిట్ అనేది 6 కోట్లకు సమానం. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. మ్యాప్ లో 2 నగరాల మధ్య దూరము మ్యాప్ లోనైతే 30 మిల్లీమీటర్లు అంటున్నాడు. అయితే 30 మిల్లీమీటర్లని సోను కొలిచింది. ఆ 2 నగరాల మధ్య నిజ దూరం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి కిలోమీటర్స్ లో అడిగాడు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక యూనిట్ ఏమో మ్యాప్ లో ఎంతకి సమానం అంటున్నాడంటే 6 కోట్ల 1 2 3 4 5 6 7 6 కోట్లకి అంటున్నాడు. మనకు ముందు అది మిల్లీమీటర్స్ అని అర్థం అవ్వాలి. ఎందుకు వాడు కూడా 30 మిల్లీమీటర్ల అనేది ఎంతకు అవుతుందని అన్నాడంటే ఇక్కడ మనకి మ్యాప్ లో 1 మిల్లీమీటర్ అనేది నిజ దూరంలో 6 కోట్ల మిల్లీమీటర్లకు సమానం అని అర్థం చేసుకోవాలి. ఆరు కోట్లు మనకి అడిగింది అంటే 30 మిల్లీమీటర్లు అయితే ఎంత అవుతుందని అంటున్నాడు కదా. కాబట్టి ఎక్కువ అవుతుంది. ఎందుకు 1 మిల్లీమీటర్ 6 కోట్ల మిల్లీమీటర్లు అయినప్పుడు 30 మిల్లీమీటర్లు అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 30 బై తక్కువ 1 ఇంటూ 6 కోట్లు. ఇప్పుడు ఇది మనకి దీని అంతటిని క్యాలిక్యులేషన్ చేస్తే మనకేమో మిల్లీమీటర్స్ లో వస్తుంది. కానీ వాడు అడిగిందేమో కిలోమీటర్స్ లో అడిగాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ మిల్లీమీటర్ ని సెంటీమీటర్ లోకి మార్చాలి. అంటే బై 10 చేస్తే అంటే ఒక సెంటీమీటర్ కి 10 మిల్లీమీటర్లు. కాబట్టి బై 10 చేస్తే అప్పుడు ఇదంతా కూడా సెంటీమీటర్స్ లోకి మారుతుంది. ఆ తర్వాత ఒక సెంటీమీటర్ కి 1 మీటర్ కి 100 సెంటీమీటర్లు కాబట్టి 100తో డివిజన్ చేస్తే ఇదంతా కూడా మీటర్ లోకి మారుతుంది. నెక్స్ట్ 1 కిలోమీటర్ కి 1000 మిల్లీమీటర్లు కాబట్టి ఇదంతా కూడా మీటర్స్ లో ఉంది కదా. కిలోమీటర్లకు మార్చాలి అంటే 1000తో భాగించాలి. ఈ విధంగా దీని అంతటిని కూడా ఇప్పుడు మనము కిలోమీటర్స్ లోకి మార్చుకున్నాం. పైన చూస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. కింద చూస్తే 1 2 3 4 5 6 అంటే పైన 3 జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 1 జీరో ఇక్కడ 1 జీరో అంటే ఇక్కడ ఎన్ని మిగిలింది 6 3 18. ఇంకెన్ని జీరోస్ మిగిలాయి 0 0 2 జీరోస్ మిగిలాయి. ఇప్పుడు అంతా కూడా ఎంత నిజమైన దూరం అవుతుందంటే 1800 కిలోమీటర్లు నిజ దూరం అవుతుంది 2 నగరాల మధ్య. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 2024 అక్టోబర్ 13వ తారీఖు మధ్యాహ్నం షిఫ్ట్ లో ఎటువంటి మ్యాథ్స్ బిట్లు అనేవి అడగడం జరిగిందో చూసాము. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.